విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక జంక్షన్ వద్ద స్వర్గీయ వంగవీటి మోహన రంగ 37వ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని మోహన రంగకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాత గాజువాక జంక్షన్ నుంచి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొని జై రంగా నినాదాలతో ప్రాంతాన్ని మారుమోగించారు. ఈ కోరిక నెరవేర్చుకోవడం కోసం చాలా కాలం పట్టింది. 3-4 దశాబ్దాలు పట్టింది కోరిక నెరవేర్చుకోవడానికి. వాళ్ళు చాలా మంది వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పెద్దలు నాగేశ్వరరావు గారు కానీ, నగరి శ్రీరామూర్తి గారు కానీ, అన్నవరం గారు కానీ, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. చాలా మంది సాయిబాబా గారు, గోవిందరావు గారు, అనేకమైన పెద్దలందరూ కూడా కొంతమంది కాలం చేయరు. వాళ్ళందరూ అలాగే వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక లేఅవుట్ చేసి ఆ లేఅవుట్ మీద వచ్చినటువంటి 10 రూపాయలు 20 రూపాయలతో సుమారు 2000 గజాలు చాలా మంది సంఘ పెద్దలు వచ్చారు. అందరూ సహకరించారు. ఇవాళ ఖర్చు పెడితే ఈ మనందరూ కూడా ఛాలెంజ్ చేసంటే ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాపులకు కూడా ఒక బ్రహ్మాండమైన కళ్యాణ మండపాన్ని గాజువాకలో మేము నిర్మించుకున్నామని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నమస్కారం. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమం గాజువాక నియోజకవర్గంలో గాజువాక నడివడ్లో 30 అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది. నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు, రంగా గారి అభిమానులు కూడా ఇందులో పాల్గొని అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అతను ఒక 37వ వర్ధంతి జరుగుతుంది. దాని ఇవాళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు రాయల్ యూత్ తరపున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వం వహిస్తులాగా పెద్దల శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరపున ప్రత్యేకమైనటువంటి దర్శించుకోవడం అన్నది ఇవాళ మనం చూసుకోవాలి. ఎందుకంటే రంగా గారు అనేవారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదైనా ఒక బడిగ బలహీన వర్గాలకి. ఎందుకంటే ఇవాళ విజయవాడ సిటీలో ఎంతోమంది కనీసం గూడు లేకపోయినా మోటార్ మెకానికల్గా పనిచేసుకునే వాళ్ళు, చిన్నటువంటి వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ వాళ్ళ తాలూకా సమస్యల పైన వాళ్ళకి అందరికీ నమస్కారం. మరి ఈరోజు రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు, మా జనసేన నాయకులు, మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగింపుకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నాకు రంగా గారి కుమారుడైనటువంటి రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు గతంలో మా ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు. కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే. వాళ్ళు చాలా సౌమ్యులు. ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అంటే అంత నిబద్ధతగా, ఒక చాలా సౌమ్యుడిగా, మంచి మనిషిగా వారికి చాలా పేరుంది. వాళ్ళ ఇప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క మనోభావాలు ఏమున్నాయో అవి గౌరవించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.